ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ నానా పాటేకర్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. నానా, ఇది నిజమేనంటారా? ఫిలిం సెట్లో మీరు ఒక్కోసారి గోడతో మాట్లాడుతూ ఉండేవారట. అంటే రిహార్సల్స్కి యాక్టివ్స్ రాలేదంటే గోడ చూసి మాట్లాడాలి కదా, ఆ రోల్ ఉన్నట్టుగా ఊహించుకుని. కొంతమంది ఏమంటున్నారంటే మీరు ఫ్యాన్ అని చూసారంటే దాంతో కూడా మాట్లాడడం మొదలు పెడతారట. నేను ఒక యాక్టర్ని, నాకు ఫ్యాన్ కావాలా వద్దా? నేను ఇంకొక విషయం కూడా విన్నాను. తిరంగా సినిమాలో మిమ్మల్ని అలాగే రాజ్ కుమార్ గారిని కలిపి కాస్ట్ చేశారట. అది నిజమేనా? అప్పుడు ప్రజలు మెహల్ కుమార్ గారిని అడిగారట, మీకేమైనా పిచ్చి పట్టిందా ఇద్దరు పిచ్చోళ్ళని ఒకే సినిమాలో వేశారని? అంటే సినిమాని పూర్తి చేయడం కుదరదు అని చెప్పారు. కానీ నేను మీకు చెప్తున్నాను రాజుగారు, ఎంత మంచి మనిషి అంటే ఆయన గురించి ప్రజలు మరోలా చెప్పుకుంటారు. కానీ ఆయన నిజానికి ఎంతో అద్భుతమైన మనిషి. అంటే ఇది వింటే మీరెంతో ఆశ్చర్యపోతారు. ఇంట్లోంచి ఒక స్వీట్ బాక్స్ తీసుకొస్తారాయన. నానా, ఇలారా. అక్కడ కూర్చుని చిన్నపిల్లలకి ఎలా తినిపిస్తారో అలా తినిపిస్తారు. ఆయన భిన్నమైన వ్యక్తి. ఆయన బాహ్య రూపం వేరు, లోపల మనిషి మనసు వేరు. వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. ఒకానొక కాలంలో మీరు డాన్స్ కూడా చేశారు. ఆ డాన్స్ చాలా విచిత్రమైన డాన్స్. అంటే మాకొక డాన్స్ డైరెక్టర్ ఉంటారు. ఆయన ఏం చేస్తారంటే, నానాజీ మీరు ఈ స్టెప్ వెయ్యాలి, ఆ స్టెప్ వెయ్యాలి. నేనేమనేవాడినంటే, చూడు పాట వెయ్యి, నేను డాన్స్ చేస్తాను, ఒకే టేక్లో ఎంతొస్తుందో అంత తీసుకో, ఎందుకంటే మళ్ళీ అలా చేయమంటే నేను చేయలేను. నేనేం చేస్తానో నాకే తెలీదు. కానీ నేనేం విన్నానంటే మీ కొడుకు చాలా మంచి బాగా డాన్స్ చేస్తాడు. మల్హార్ చాలా బాగా డాన్స్ చేస్తాడు. చాలా బాగా. ఎప్పుడైనా మీరు ఆయన నుంచి ఏదైనా స్టెప్స్ నేర్చుకున్నారా? వాడు చాలా బరువుగా ఉంటాడు. వాడు నా కాళ్ళ మీద పడితే నా పరిస్థితి ఏమవుతుందో చెప్పండి. వాడు ఇప్పుడు బాగా బరువు పెరిగాడు. వాడు చాలా మంచి కుర్రాడు. ఫ్యూచర్లో మంచి ఫిలిమ్స్ చేస్తాడని భావిస్తున్నాను. చూద్దాం. సంతోషంగా ఉన్నాడు. మీరు ఆయనతో ఫిలిమ్స్ గురించి డిస్కస్ చేస్తారా? బాగా. వాడు ఫిలిమ్స్లో ఎన్సైక్లోపీడియా. ఎవరితో యాక్ట్ చేస్తున్నారో అన్ని విషయాలు వాడికి తెలుసు, చాలా బాగా తెలుసు. కానీ నేను వాడితో చెప్పేదేమిటంటే, సలహాలివ్వడానికి బదులు నువ్వే స్వయంగా పనిచేయడం మొదలుపెట్టు. ప్రజలు నీ గురించి అభిప్రాయాలు చెప్పేలా చెయ్యి. అంటే మనం ఇక్కడ కూర్చుని ఇది కరెక్టు, ఇది తప్పు అని చెప్పడం ఎంతో తేలికైన పని. మనం స్వయంగా చేస్తేనే ఏది కరెక్టో ఏది తప్పో తెలుస్తుంది. ప్రజల్లో ఎవరైనా అడగాలనుకుంటున్నారా? అడగండి. సార్, నా పేరు అన్వేష. సార్, నేను మిమ్మల్ని ఏం అడగాలనుకున్నానంటే, మీరు చాలా మూవీస్ లో పనిచేసుంటారు, అందమైన యాక్టర్స్ తో పనిచేసుంటారు. అప్పుడు మీరెవరితో అట్రాక్ట్ అవ్వలేదా? దాని గురించి కొంచెం చెప్పండి. నాకు అందరూ నచ్చారు. అలా లేకపోతే పర్టికులర్ గా లేదు, ఆవిడ ఏం అడుగుతున్నారంటే మీరు ఏ హీరోని చూసి అట్రాక్ట్ అవ్వలేదా అని అడుగుతున్నారు. అందరినీ చూసి అట్రాక్ట్ అయ్యాను, అదే నేను వాళ్ళతో చెప్పాను. చెప్పండి సార్. ఎవరి మీదైనా కొంచెం ఎక్కువ అట్రాక్షన్ ఉండేదా? లేదు, అందరితోనూ ఎక్కువగానే అయ్యాను. లేదు.